నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. ఈరోజు కేరళలో జరిగిన సంఘటనకి సంబంధించి మనం మాట్లాడుకుంటే చాలా బాధాకరం. అవును. ఇప్పుడు ఆటోలో మనం ప్రయాణించినప్పుడు, బస్సులో ప్రయాణించినప్పుడు ఖచ్చితంగా మహిళలు ఎక్కడో చోట ఇబ్బందికరమైన పరిస్థితిని, వాతావరణాన్ని ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్స్ చూస్తాం. కాదనలేని పరిస్థితి అంటే వాంటెడ్లీ కొన్ని జరుగుతాయి. ఇంకా ఆ పరిస్థితి తప్పదు. కేరళలో సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఒకటి జరిగింది. ఆ అమ్మాయి దాన్ని తీసుకొని వచ్చి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 20 లక్షల మంది దాన్ని చూశారు. అది తట్టుకోలేక ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. కానీ తేలింది ఏంటి అని అంటే ఆ రష్ వల్ల తాకాల్సిన పరిస్థితి వచ్చిందేమో, కానీ వాంటెడ్లీ ఆ అబ్బాయి చేయలేదని ఇప్పుడు అది నిరూపితమైంది చనిపోయిన తర్వాత. కోసం ఏంటంటే ఈ 2 సంఘటనలు జరుగుతున్నప్పుడు ఆమె ఆ వీడియోని కాస్త డిలీట్ చేసేసారు. ఇప్పుడు మనం మహిళలకి మాత్రమే సపోర్ట్ చేసుకోవడం మనం మాట్లాడం, కానీ ఇలాంటి సందర్భాలలో పాపం కదా అబ్బాయి, ఆ ఫ్యామిలీ. చాలా బాధాకరం. అసలు దీనిలో ఇంకా రెండో మాట లేదు. అయితే ఒకవేళ నిజంగా అతను తాకితే కూడా తాకని సంఘటనలు జరగవు అని మీరు నేను చెప్పం. ఎందుకంటే ఈ దేశంలో పుట్టిన ఏ మహిళకైనా, ప్రపంచంలో పుట్టిన మహిళకైనా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఇలాంటి వేధింపులు జరగని మహిళ అంటూ ఉండదు. ఎవ్వరూ ఉండరు. కానీ చెయ్యని మగవాళ్ళు ఉంటారు. కరెక్ట్. కానీ దీనికి గురవని మహిళ అయితే ఉండదు. అయినప్పటికీ ఈమెకి దాన్ని రిపోర్ట్ చేసే, కంప్లైంట్ చేసే హక్కు ఉంది తప్పితే పబ్లిక్లో పెట్టే హక్కు లేదు. ఆమె ఒక కంప్లైంట్ కూడా ఇవ్వకోకుండా సోషల్ మీడియాలో ఎలా పెడుతుంది? అసలు పెట్టకూడదు కదా. పెట్టకూడదు. అదే నేను చెప్పేది. ఈమె చేసిన పొరపాటు ఏంటి అంటే, పొరపాటు కాదు, ఒక ఏమో అసలు ఆ క్షణంలో ఇప్పుడు రోజు మాట్లాడుకుంటున్న మాట, భావోద్వేగాల మీద అదుపు లేదు. నేను ఈ పని చేస్తే వేరే వాళ్ళకి ఏం ప్రమాదము, నాకేం ప్రమాదము అని ఆలోచించే విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు. నిజంగా విచక్షణ జ్ఞానం లేనిది పశువులకి, మనకు కాదు. మనం కూడా పశువులుగా అయిపోతున్నాం. మనుషులు కూడా మాటలు వచ్చిన పశువులు అయిపోతున్నాం. ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? ఇలాంటి మనస్తత్వం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇలాంటి విధ్వంసమే జరుగుతుంది. ఎలా అసలు ఇప్పుడు ఈ అమ్మాయి చివరికి అతను ఏం చేశాడు? ఒక 20 లక్షల మంది చూశారు. ఇదంతా చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. అతను ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకున్నాడు. అరే, నీ ఇంట్లో వాళ్ళు చూస్తారు, చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు, అలా బిహేవ్ చేసింది ఈ అబ్బాయి అని అంటాను అన్నప్పుడు తలెత్తుకుని బయట తిరగడం చాలా కష్టం. ఇప్పుడు ఆ మెంటాలిటీ కావాలని చేసిన వాళ్ళు ఉంటారు చూడండి, ఇది నా హక్కు అన్నట్టు తిరుగుతారు. కానీ కావాలని చెయ్యలేని వాళ్ళు, అంటే ఇలా మహిళల పట్ల కాస్త గౌరవం ఉన్నవాళ్ళు, మనం ఎవరైనా ఫింగర్ చూపిస్తే దాన్ని తట్టుకోలేరు. అదే కదా. ఇప్పుడు కావాలని చేసిన వాళ్ళు కూడా ఎవరు శిక్షించాలో వాళ్ళు శిక్షిస్తేనే కరెక్ట్. అది ఇప్పుడు ఈ విషయంలో రిలీజ్ చేయవలసింది ఎవరు? ఈ వీడియోని పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేయాలి. చేస్తే ఈమె వాళ్ళకి ఇవ్వాలి. ఇది ఇచ్చి ఇలా జరిగింది, అతను శిక్షించండి అంటే అతను పిలిచేవాళ్ళు. వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే అతను పొరపాటు జరిగిందని చెప్పేవాడా? బస్సు రద్దీగా ఉండటం వల్ల జరిగింది, నిజంగా తగిలి కూడా అలా చెప్పుకునే అవకాశం ఉంది. దానికి ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు అతని మైండ్లో ఏముందో ఎవరు కనిపెట్టలేరు కదా. అతను అవునండి నా తప్పయింది అని కన్ఫెస్ చేశాడు అనుకోండి, ఇంకా దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అలా జరుగుంటే గనక అతను బతికుండేవాడు. ఇప్పుడు నువ్వేమయ్యావు? అతను చచ్చిపోయాడు, అతనికి ఏం తెలియదు, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలియదు. కానీ ఇప్పుడు నువ్వు అరెస్ట్ అయ్యావు. 14 రోజులు రిమాండ్ ఇచ్చారు అమ్మాయికి. ఎందుకంటే ఇలా చట్టాలని, సాంకేతికతల్ని చేతిలోకి తీసుకునే హక్కు లేదు. ఇప్పుడు మా ఇంట్లో ఒక పువ్వు పూసింది, చాలా అందంగా ఉంది, మా కుక్క ఇలా చేసింది, మా అబ్బాయి ఇలా చేశాడు, మా అమ్మాయి ఇలా చేసింది, నవ్వింది, మాట్లాడింది, పాట పాడింది, ఇవన్నీ నువ్వు సోషల్ మీడియాలో పెట్టు.
దీనివల్ల ప్రపంచానికి వచ్చే నష్టం లేదు, ఎవరికి వచ్చే నష్టం లేదు, లాభం లేదు, నష్టం లేదు. లేకపోతే లాభం నీకు ఉండొచ్చేమో, వాళ్ళందరూ లైకులు పెడితే అవి చూసి సంతోషపడతావేమో, అది వేరు విషయం. కానీ ఇంకెవరికి నష్టమైతే లేదు కదా. కానీ ఇది చేయడం వల్ల అతని ఆత్మాభిమానం దెబ్బతింది. ఇప్పుడు చాలామంది అండి చేసి కూడా తెలియకుండా, ఎవరికి తెలియకపోతే ఓకే, తెలిస్తేనే ప్రాబ్లము. అంటే ఇతను అలా చేశాడని నేను అన్న, ఎందుకంటే అతను అలా చేశాడో లేదో నాకు తెలియదు. మనం ఎలా అంటాము చేశాడని? అసలు ఆ అమ్మాయి అనుకోవడమే తప్పైనప్పుడు మనం ఎలా అంటాం? అసలు అనకూడదు. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన ఈ తొందరపాటు చర్య అంటారు, దీన్ని దుందుడుకు చర్యలు అంటారు. ఈ దుందుడుకు చర్యలకు పాల్పడితే ఏమవుతుందంటే ఇలాగే అవుతుంది. ఇప్పుడు ఈమె కోర్టు 14 days రిమాండ్ అయింది కదా. రిమాండ్ అవటమే కదా, అప్పుడే ఏమైంది, ఈమెకు బెయిల్ దొరకాలి. ఫస్ట్ బెయిల్ దొరికిన తర్వాత ఇలాంటి సెన్సేషన్ కేసులకి బెయిల్ రాకూడదు అని చాలామంది ప్రయత్నిస్తారు, పైగా చాలామంది వాదిస్తారు కూడా. ఇప్పుడు ఈమెకి బెయిల్ రాకుండా, బెయిల్ చివరికి ఎప్పుడో న్యాచురల్ జస్టిస్ ప్రకారం బెయిల్ వచ్చి ఛార్జ్షీట్ వేసిన తర్వాత దీనికి పెద్ద సాక్ష్యాధారాలతో కూడా పని లేదు, ఎందుకంటే ఇది ఎలక్ట్రానిక్ మీడియా సాక్ష్యం సరిపోతుంది. దీని ప్రకారం ఈమెకు శిక్ష పడింది అనుకోండి, ఏంటి పరిస్థితి? ఎందుకు వచ్చిన తిప్పలు ఇవన్నీ? అందుకే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, పిల్లలు మరీ చిన్నపిల్ల కూడా కాదు, కొంచెం పెద్ద ఆమెలానే కనిపిస్తున్నారు, మరి ఎందుకు ఇలా చేసింది అనేది. ఇది అప్పుడప్పుడు ఇట్లాంటివి జరిగితే ఏంటంటే మిగతా సమాజానికి కొంచెం ఇలా చెయ్యాలని ఎవరైనా అత్యుత్సాహం పడే వాళ్ళకి ఇది ఒక కనువిప్పులాగా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, కనిపించిన ప్రతిదీ పెట్టేసేయాలి సోషల్ మీడియాలో, ఆగదనమాట వాళ్ళకి పెట్టే వరకు. అసలు వాళ్ళు కొనుక్కున్న బట్టల దగ్గర నుంచి, వాళ్ళు కొనుక్కున్న షూస్ దగ్గర నుంచి మొత్తం పెట్టేస్తూ ఉంటారు. ఎందుకు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా, ఇన్స్టాలో మా ఇల్లు ఇది, మా బెడ్రూమ్ ఇది, మా బాత్రూమ్ ఇది అని చూపిస్తారు. వీళ్ళు ఏదో రోజు ఊరికి వెళ్తారు, ఆ ఇంట్లో దొంగతనాలు జరుగుతాయి. ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళే ఇస్తారు. వీధి ముందు నుంచి ఇంట్లోకి ఎలా వెళ్ళాలో కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు నీట్ గా, హోమ్ టూర్లు అంట. ఓకే, ఇదే ఏదేమైనా సోషల్ మీడియాని, అది సోషల్ మీడియా ఎలాంటిదంటే కూరలో ఉప్పు లాంటిది, ఎంత వేసుకుంటే అంతే కరెక్ట్, మోతాదుకి మించి వేసుకోకూడదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంగువ లాంటిది అనుకోండి, ఉప్పు కంటే కూడా ఎక్కువ ఇంగి వేసుకుంటే నోట్లో బొబ్బలు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. సాధారణంగా మహిళల పట్ల ఏదైనా ఇటువంటి అసభ్యకరమైన సంఘటనలు జరిగాయి అనుకోండి, వెంటనే స్పందిస్తారు, అది మంచిదే కూడా. బట్ ఇలాంటి సందర్భాలలో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా తీసుకొస్తుంది. 20 లక్షల మంది చూసేసరికి టెన్షన్ పడ్డాడు అబ్బాయి. ఇప్పుడు అతని కుటుంబం కూడా అంత మంచి పరిస్థితిలో లేరు, తల్లిదండ్రికి మాటలు రావంట, ఇతను ఒక్కడే ఆ ఇంటిని చూసుకోవాల్సిన వ్యక్తి. ఇది చాలా దురదృష్టకరం. ఏది ఏమైనా చాలా జాగ్రత్త. సోషల్ మీడియాని ఎంత అంటే దగ్గరగా వెళ్ళాలి, దూరంగా వచ్చేయాలి, దగ్గరగా వెళ్ళాలి, దూరంగా వచ్చేయాలి. ఆ సమయమున ఉంటేనే వాడి జోలికి వెళ్ళాలి. సోషల్ మీడియా జోలికి లేదు అనుకుంటే అసలు సోషల్ మీడియా జోలికి వెళ్ళకపోవడం నయ్యం. అసలు ఒకటి, ఎవరైనా సరే ఒక అధికారం ఉన్నవాళ్ళు మాత్రమే, అది అంటారే కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడి చేయాలి అని. అదే ఒక పోలీస్ ఆఫీసర్ గనక అప్లోడ్ చేస్తే అతను సూసైడ్ చేసుకుంటే ఇంత నెగిటివ్ వచ్చేది కాదు అమ్మాయికి. అవును, అసలు ఆమె అప్పుడు తప్పే లేకుండా ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుని ఇబ్బంది లేకపోయింది. ఎందుకండి మీరు అన్నట్టు కొంచెం ఆలోచిస్తే సరిపోద్ది. అదే ఏదో అంటారే, దేంతో పోయేదాన్ని దాంతో పోనివ్వాలి అని. అందుకొని ఏంటంటే మనకున్న పరిధులేంటి, పరిమితులేంటి అని ఆలోచించుకోవాలి. అలాగే మనకున్న అథారిటీస్ ఏంటి అనేది కూడా చూసుకోవాలి ప్రతి మనిషి. అలా చూసుకోకపోతే ఇలా ఎక్కట్లు పాలు. హక్కుల గురించే కాదు, బాధ్యతల గురించి కూడా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.